కోసం, ముఖ్యంగా మన ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను. మీకోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటానని, మీకోసం ఏ పనైనా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేసిన నేను ఎంతో మంది ఆడవాళ్ళకు ప్రమాణం చేస్తున్నాను. మా నాన్న గణపతి దేవుడికి పుత్ర సంతానం లేదు, అందుకనే అందరికీ నన్ను రుద్రదేవునిగా పరిచయం చేశాడు. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, మన రాజ్యాన్ని గెలిపించాను. అలాంటి పాలనలో నేను రుద్రదేవునని తెలిసింది, ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు, బాధపడ్డాను. మా నాన్నను అలా నిలదీస్తుంటే బాధపడ్డాను, ఓర్చుకోలేకపోయాను. నాకు కోపం వచ్చింది. అప్పుడు చెప్పాను, ఆడవాళ్ళైతే ఏమవుతుంది, అందరూ కష్టపడుతున్నారుగా, మీకోసం ఎంతో కష్టపడుతున్నారుగా. నేను రాజునన్నప్పుడు జైలు కొట్టిన మీరు నిన్ను రానన్నప్పుడు నన్ను నిలదీస్తున్నారు, ఏమవుతుంది? నా ఈ కోపంతో సామంతులు ఎదురు తిరిగారు. నేను భయపడలేదు, ముందుకు వచ్చాను, అందరినీ ఓడించాను. నా కోపంతో వాళ్ళని ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న ఆ పాలనలో గొడవ, నా పాలనలో గొడవ ఒప్పుకోలేదు, సహించలేకపోయాను. నాకు కోపం వచ్చింది. అప్పుడు అన్నాను, ఒక నది కోసం గొడవనా? ఒకే తల్లి పాలు తాగి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అయిన మనం ఒకే నది నీళ్లు తాగి ఒరిగి అన్న చెల్లెళ్ళం అక్క తమ్ములం కాలేమా? నా ఈ మాటతో ఎన్నో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశారు, సుఖంగా జీవిస్తున్నారు. అప్పుడు మీకు చెప్పేది ఏమీ లేదు, కానీ ఒక్కటే, ఆడవాళ్ళను ముందుకు రానివ్వండి, వాళ్ళను ఒక అడుగు ముందుకు వేయనివ్వండి, కష్టపడనివ్వండి, ఎంతో కష్టపడనివ్వండి. ఆడవాళ్ళు కష్టపడుతున్నారుగా. నేను రాజునన్నప్పుడు జైలు కొట్టారు, నేను రాణినన్నప్పుడు నన్ను నిలదీశారు. దాన్ని నేను